నాటుకోడితో అయినా, బాయిలర్ కోడితో అయినా ఈ ప్రాసెస్‌లో ఒకసారి చేసి చూడండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. కడాయిలో క్లీన్ చేసుకున్న నాటుకోడి ముక్కలు, కొద్దిగా వాటర్ వేసుకొని చికెన్‌లో నుంచి వచ్చిన వాటర్‌తోనే మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. లేదంటే కుక్కర్‌లో కూడా కుక్ చేసుకోవచ్చు. వాటర్ అంతా ఆల్మోస్ట్ డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి మసాలా కోసం జీరా, మెంతులు, ధనియాలు, చెక్క, లవంగం, స్టార్ అనా, ఇలాచి వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చికెన్ నుంచి వాటర్ అంతా ఇంకిపోయాక 750 ml వరకు ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు టేస్ట్ కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ముక్క మరి హార్డ్ గా అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి స్పైసీకి తగ్గట్టు కారం, ముందే మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసిలా మిక్స్ చేసుకుంటూ కారం మాడిపోకుండా 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్ గా చల్లారాక నిమ్మరసం వేసుకొని 1 డే తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పక్కా కొలతలతో లాంగ్ వీడియో చేశాను. ఛానల్ నేమ్ కింద ఉంది చూడండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Bye bye.